హలో పీపుల్, ఈ వీడియోలో మనం రియాక్ట్ అండ్ యాంగులర్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. మీరు గనక వెబ్ డెవలప్మెంట్లో బిగినర్ అయ్యి ఈ రియాక్ట్ అండ్ యాంగులర్లో ఏది చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. ఫస్ట్ రియాక్ట్ అండ్ యాంగులర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ. యూజర్ ఇంటర్ఫేసెస్ని బిల్డ్ చేస్తారు. దీనిని ఫేస్బుక్ వాళ్ళు ఇనిషియల్గా డెవలప్ చేశారు. రియాక్ట్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ని ఫాలో చేస్తుంది. కమింగ్ టు యాంగులర్, యాంగులర్ ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్. దీనిని గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. యాంగులర్ ఎంవీసీ మోడల్ వ్యూ కంట్రోలర్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ వర్సెస్ లైబ్రరీ. రియాక్ట్లో మనం ఎంత ఎక్స్టెంట్ వరకు ఫీచర్స్ కావాలో అంతవరకు తీసుకోవచ్చు. రియాక్ట్ కమ్స్ విత్ రియాక్ట్ అండ్ రియాక్ట్ డామ్. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. DOM is used to run the component in web browser. Angular is like full package. Angular comes with all libraries including HTTP library, routing, I-18 internationalization, forms, testing, animation. కావాల్సినవన్నీ ముందుగానే ప్రొవైడ్ చేసి ఉంటాయి ఇందులో. పర్ఫార్మెన్స్. రియాక్ట్లో వర్చువల్ డామ్ని యూస్ చేస్తారు. వర్చువల్ డామ్ వల్ల అప్లికేషన్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. న్యూ డామ్ ఓల్డ్ డామ్తో కంపేర్ చేసుకుని ఓన్లీ నెసెసరీ పార్ట్స్ వరకు అప్డేట్ చేస్తుంది. అలాగే రియాక్ట్లో ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యాంగులర్లో రియల్ డామ్ని యూజ్ చేస్తారు. బట్ యాంగులర్ హ్యాస్ చేంజ్డ్ ద డిటెక్షన్ మెకానిజమ్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. కానీ యాంగులర్ కంటే రియాక్టే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ వర్చువల్ డామ్. యాంగులర్లో ఓన్లీ ఇన్బిల్ట్ లైబ్రరీస్ మాత్రమే యూజ్ చేయాలి. ఎక్స్టర్నల్వి యూజ్ చేసుకునే స్కోప్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం ఫ్లెక్సిబిలిటీ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. రియాక్ట్ చాలా ఫ్లెక్సిబుల్. అలాగే రియాక్ట్ కి లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. సో ఎప్పుడు అప్డేట్స్ అండ్ బగ్ ఫిక్సెస్ ఉంటాయి. యాంగులర్లో అన్ని ఫీచర్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ గా ఉంటాయి. సో కస్టమైజేషన్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కానీ యాంగులర్ కి అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండ్ గూగుల్ సపోర్ట్ ఉంటుంది. యూస్ కేసెస్. రియాక్ట్ ని స్మాల్ టు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద కంపెనీస్ యూజింగ్ రియాక్ట్: యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఎయిర్బిఎన్బి, సేల్స్ ఫోర్స్ అండ్ మోర్. యాంగులర్ ని మోస్ట్లీ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కాంప్లెక్స్ అప్లికేషన్స్ కి బాగా యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద కంపెనీస్ యూజింగ్ యాంగులర్. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ రియాక్ట్ అండ్ యాంగులర్. సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా కావాలి అంటే రియాక్ట్, కంప్లీట్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కావాలంటే యాంగులర్. సో రియాక్ట్ అండ్ యాంగులర్లో ఏది చూస్ చేసుకోవాలి అంటే మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ పర్సనల్ ప్రిఫరెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో డౌట్స్ ఆర్ సజెషన్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Broly Academy.